అయింది వాస్తవం. వాళ్ళందరినీ మళ్ళీ ఏకతాటి మీదకి తెచ్చి రేపు సభ్యత్వాలు చేయమని చెప్తారు. సభ్యత్వాలు చేసి కమిటీలన్నీ చేసి కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత చాలా ఉన్నది ఇప్పుడు ప్రజలలో. దాన్ని అందరి జనాలకు తీసుకుపోయి ఎమ్మెల్యే చేసే అవినీతి మీద కూడా పోరాటం చేసి పార్టీని బలోపేతం చేయాలని అనుకుంటున్నాను నేనైతే. రైట్. అదేవిధంగా ఆలేరు నియోజకవర్గంలో గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు మీ గ్రామానికి మెడికల్ కాలేజ్ కావాలని ఎంతో కొట్లాడారు, ఎంతో ఫైట్ చేసి శాంక్షన్ చేయించుకోరు. కానీ ఇప్పుడు ప్రభుత్వం మారినాక మీ గ్రామానికి రావాల్సిన మెడికల్ కాలేజు గుట్టకు షిఫ్ట్ చేయడం జరిగింది. దీన్ని ఏ విధంగా చూస్తారు? నేను మా గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎమ్మెల్యే గారితో కొట్లాడి అక్కడ కాలేజ్ తేవడం వాస్తవం. మంజూరు అయింది కూడా లెటర్లు ఉన్నాయి. అయితే తర్వాత ఏంటంటే ఆ ఎమ్మెల్యే గారికి వాళ్ళు తీసుకొచ్చింది అక్కడ పెడితే వాళ్ళ పేరే వస్తుంది తప్ప నా పేరు రాదు, నేను తీసుకొచ్చినట్టు రాదు అనే ఉద్దేశంతో కావాలని వేరే దగ్గర షిఫ్ట్ చేసింది తప్ప మాకు మంచి పేరు వస్తుందని ఆయన కాదు. ఆయన ఏంటంటే ఇంకో దగ్గర వస్తే నేనే తీసుకొచ్చిన, వాళ్ళు అక్కడ పెట్టాలని నేను ఇక్కడ పెట్టినా అని చెప్పి. దాదాపు ఎన్ని సంవత్సరాలు ఫైట్ చేశారు మెడికల్ కాలేజ్ కోసం? దాన్ని మనము గవర్నమెంట్ పోయే ముందు హరీష్ రావు గారు మేము ఊళ్ళో అంతా మీరు బోర్డుని చేయాలి, ఏర్పాట్లు చేయండి అని చెప్పి మేడంకు కలెక్టర్ గారికి చెప్తే మేమందరం కూడా కలెక్టర్ ఆఫీస్లో ఉన్నాం. ఒకరోజు 2 daysలో మీరు క్లీన్ చేసి అది 2 రోజులలో వస్తా అని చెప్పేసి సార్ చెప్పిండు మాకు. చెప్పిన తర్వాత 2 రోజులలోనే నోటిఫికేషన్ వచ్చి ఆగిపోయింది అంతే. లేకపోతే కొబ్బరికాయ కొట్టడం స్టార్ట్ చేసేవాళ్ళము. కానీ వాస్తవానికి మీ ప్రయత్నం అంతా ఇప్పుడు నీరు గారిపోతుంది, వృధా అయిపోయింది. బాధ అనిపించట్లేదు? చాలా బాధ అనిపిస్తుంది. మా ఊరికి కాలేజ్ వచ్చిందంటే ఊరందరికి కూడా ఉపయోగం ఉంటుండే. అక్కడ భూముల రేట్లు కానీ ఉద్యోగాలు కానీ వస్తుండే, అది రాకుండా పోయింది. మాకు సునీత మహేందర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీరు గుట్టలో అనేక స్థలాలు కావచ్చు, అనేక షాపులు కావచ్చు కబ్జా చేసిరు వెంకటయ్య గారు అనేసి మీ పైన ఆరోపణలు ఉన్నాయి. ఆ ఆరోపణలు వాస్తవం కాదా? వచ్చింది వాస్తవం, కానీ మేము ఎక్కడ కూడా కబ్జా చేయలేదు. ఆరోపణలు వాస్తవమే, వచ్చింది వాస్తవమే, కానీ మీరు కబ్జా చేసింది వాస్తవం కాదా అంటున్నాం. కాదు, మేము ఎక్కడ కూడా కబ్జా చేయలేదు. ఇంకోటి ఏంటంటే మహేంద్రనగర్ మేడం కానీ మనం ఎలాంటి కబ్జాలు తిరగవద్దు, బదనాం అవుతాము, రేపు కేసీఆర్ గారి దృష్టిలో మనకు ఇబ్బంది అవుతుంది, మనం ఎలాంటివి చేయొద్దు అని చెప్పారు. ఇంతెందుకు యాయరుగుట్ట ఇంత అభివృద్ధి జరిగితే ఆ కాంట్రాక్టర్ కూడా తెలియదు మాకు. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఈ చెట్లది గ్రీన్ మొత్తం ఉన్నది, ఆ కాంట్రాక్టర్ ఒక ట్రాక్టర్ పెట్టిద్దామంటే కూడా అతని పేరు తెలియదు మాకు. ఇవాళ ఎమ్మెల్యే గారికి వచ్చిన తర్వాత అతని మనిషికి వాడిని తీసేసి ఆయన మనసులోకి ఇచ్చుకోండి. ఇవాళ కానీ గత 10 సంవత్సరాలు అయితే మీరే శాసించారు కదా గుట్టను శాసించినాము. కానీ కేసీఆర్ గారు మీరు ఎక్కడ కూడా ఇన్వాల్వ్ అవ్వద్దని చెప్పిండు మా మేడం కానీ మాకు కానీ. మీరు ఇందులో ఇన్వాల్వ్ అయితే రేపు రాజకీయ జోక్యం అవుతుంది, గుట్ట మీద ఇబ్బందులు అయితే మీరు ఎవరు కూడా ఇందులో ఇన్వాల్వ్ అవ్వద్దని చెప్పారు.